హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. 563 పోస్టులతో గ్రూప్ 1 ఓకేనా. మొత్తం ఎన్ని పోస్టులు అంటే మనం 563 పోస్టులు అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ రిలీజ్, పాత పద్ధతి రద్దు. ఏదైతే మనకు ఏప్రిల్ 2022న రిలీజ్ అయిన నోటిఫికేషన్ రద్దు చేసి ఫిబ్రవరి మనకు నిన్న 2024లో అయితే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ జోన్స్ వైజ్ పోస్టులు చూసుకుంటే మల్టీ జోన్ 1లో 258 పోస్టులు అండి. ఎన్ని? 258 పోస్టులు. అదేవిధంగా మల్టీ జోన్ 2లో ఎన్ని అండి? 305 పోస్టులు. ఎన్ని? 305. సో మల్టీ జోన్ 1 కంటే కూడా మల్టీ జోన్ 2లో దాదాపుగా 50 పోస్టులు అండి మనకు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. ఓకేనా. ఈ నెల ఎప్పుడండి మనకు? ఈరోజు డేట్ వచ్చేసి 20 ఫిబ్రవరి అండి. మరో 3 రోజుల తర్వాత నుంచి అయితే మనకు మన దరఖాస్తులు అయితే స్వీకరణ జరుగుతుంది. వయో పరిమితి 2 ఏళ్ళు పెంపు. ఓకేనా. ఏదైతే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉందో దానికైతే 2 ఇయర్స్ అయితే పెంచడం జరిగింది. ఓకేనా. 2 సంవత్సరాలు పెంపు. అదేవిధంగా యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తింపు. ఇది వయోపరిమితి అనేది యూనిఫామ్ పోస్టులకు కూడా వర్తిస్తున్నట్లయితే మనకు చెప్పడం జరిగింది. అత్యధికంగా మనకు ఎంపీడీఓలో 140 పోస్టులు అండి. ఎన్ని? ఎంపీడీఓలో 140 పోస్టులు. అదేవిధంగా రెండో స్థానంలో వచ్చేసి డిఎస్సి పోస్టులు వచ్చేసి మనకు మొత్తం 115గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు మే లేదా జూన్లో అండి. ఓకేనా. మే లేదా జూన్లో ప్రిలిమ్స్. అదేవిధంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1.5 ఓకేనా. 1:50 అండి ద్వారా ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్కి ఎంపిక. ఓకేనా. ప్రిలిమ్స్లో సపోజ్గా మనకు 150,000 మంది అప్లై చేసినట్లయితే దాంట్లో ఎంతమందికి అండి? ఒక్క పోస్టుకు 50 మందిని అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఇక్కడ మీరు చూడొచ్చు అండి టోటల్ పోస్టులు ఎన్ని? 563. దాన్ని 50 తోటి మనం ఒకవేళ గుణించినట్లయితే మనకు దాదాపుగా 25,000 చిల్లర పోస్టులు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. మెయిన్స్కి దాదాపుగా 25 నుంచి 27,000 మధ్యలో మనకైతే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చండి పాతోళ్లకు నో ఫీజు అండి. ఓకేనా. ఏదైతే ఇది మనకు పాతోళ్లకు నో ఫీజు. ఇంతకుముందు అభ్యర్థులు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళైతే ఫీజు లేదండి, కానీ వాళ్ళు కూడా రీఅప్లై అయితే తప్పకుండా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మీరు కేటగిరీ వైజ్ మనం పోస్టులు చూసుకున్నట్లయితే ఓసీలో మనకు 209, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా బీసీసీ 13, ఎస్సీ 93, ఎస్టీ 52, మనకు పిహెచ్ 24 మరియు స్పోర్ట్స్లో చూసుకుంటే 4 పోస్టులు అండి. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మీరు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చండి. మనకు మే లేదా జూన్లో ప్రిలిమ్స్ అని సుప్రీంకోర్టులో కేసు వెనక్కి అండి. ఓకేనా. ఇంతకుముందు ఏదైతే పరీక్షల రద్దు విషయంలో సుప్రీంకోర్టులో కేసు వేసాము కదండి, అది వెనక్కి తీసుకొని పాత నోటిఫికేషన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు మల్టీ జోన్ల వారీగా పోస్టుల వివరాలు కూడా ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా. మల్టీ జోన్ల వారీగా పోస్టుల వివరాలు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన డిప్యూటీ కలెక్టర్ వచ్చేసి మల్టీ జోన్ 1లో 20 ఉంటే మల్టీ జోన్ 2లో 25గా, అదేవిధంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్టీ జోన్ 1లో 11 ఉంటే 2లో 19గా, ఇలా ప్రతి పోస్ట్ యొక్క మల్టీ జోన్ 1 మరియు మల్టీ జోన్ 2గా మనం పోస్టులు చూడవచ్చు. ఓకేనా. ఓపెన్ మెరిట్ ఆధారంగా 1:50 మనం ఇప్పుడే చెప్పాం కదండి, 1:50 అండి. ఓకేనా. ఒక్క పోస్టుకి 50 మంది అభ్యర్థులను అయితే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.